ఏంది నాకు ఈ గోస? ఏమన్నా అంటే చాలు, నువ్వు కూరలు మంచిగా వండుతలేవు, రుచి ఉంటలేవు, పశు ఉంటలేవు, రోడ్డు పచ్చడి చెయ్యి అని అంటాడు. అందరు మంచిగా మిక్సీలు కొనుక్కొని మిక్సీలలో పచ్చళ్ళు పట్టుకుంటారు. ఒక మిక్సీ కొంటేంది? ఏం గులుగుతానే మనిషి, గులగకుంటే ఏ పని చేయరాదా? ఎందుకు ఎప్పటి గుయ్యర గుయ్యర గులుగుతావు? గుయ్యర ఏం గులుగుతానా? ఉన్నదే అంటారా కదా, నేను ఈ రోట్ల పచ్చడి నూరా మిక్సీ కొనుమంటే పైసలు కావద్దానే? రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? అయ్యో, నువ్వు తాగడానికి అయితే పైసలు వస్తాయి, ఈ మిక్సీ కొనడానికే పైసలు రావా? నేను పైసలు పెట్టి ఎప్పుడు తాగినే? ఏమో బాగా మాట్లాడతాను. నేను పైసలు పెట్టి తాగుడు కూడా తాగుతానా? అబ్బో, నిన్న గంటలని తాగొచ్చినావు. ఎట్లా తాగొచ్చినావు? అయ్యో గది అనిపించదానా? గా సత్తిగాడు వాళ్ళ ఇంటికాడ కూర్చుండి తాగుతాడు. నేను పోయినాక తాగకుండా కూర్చున్న వల్ల అరే ఏం చేస్తున్నారు సత్తి అది ఇదని మాట్లాడుకుంటా వాడిని మాటలలో పడేసి వాడిని ఉన్న అంతా తాగొచ్చిన. నీ తెలివికరంగా నేను తాగేస్తానా? నేనేం పైసలు పెట్టి తాగుతలేనే. అవునా? ఫ్రీ వస్తే ఫినైల్ అయినా తాగుతావు కానీ ఇంకా కొత్త లుంగి కట్టేంది? కొత్త లుంగి ఎందుకు కట్టుకున్నావు? అయ్యో ఏమైతే కట్టుకుంటే ఏ లుంగో ఓ లుంగి మంచిగా కనబడ్డది కట్టుకున్నా. నువ్వు తాగి ఎక్కడెక్కడో రోడ్ల మీద పడి బొర్లొస్తాను. పాత లుంగిలే మొత్తం అన్ని ఖరాబ్ చేసినావు, కలర్ లుంగిలే ఖరాబ్ చేసినావంటే ఈ తెల్ల లుంగి ఎందుకు కట్టుకున్నట్టు? ఎటన్నా పోయినప్పుడు పనికి రాదా? పనికంటే ఏం పనికి వస్తుందే? వ్యవసాయం పనికి వస్తా తెల్ల లుంగి? అబ్బో, బాగానే మాటలు వేసినావు, బాగానే మాట్లాడుతున్నావు. జరా తాళల్లో తాగకు. తాళాలనా? తాళాలు ఎందుకు తాగద్దు? తాళల్లా ఆడింత తాగి పైసలు కట్టలేదట కదా. ఓ గదా గాముచ్చట నీకైతే తెలిసిందే. నేను కూరగాయలకు పోయినప్పుడు బస్ స్టాండ్ అందరు అనుకుంటా అంటే విన్నా. అవునా? అనుకున్న వాళ్ళు వాళ్ళ పాపన వాళ్ళే పోతారు. పాపనే కాదు, అందరు నిన్ను తిట్టుకుంటారు. అసలు నువ్వేం చేసినావు? ఎందుకు తిట్టుకుంటారు వాళ్ళు? ఏమో ఎందుకు తిట్టుకుంటారో నాకే మెరకనే. నేనైతే పోయి నా దగ్గర పైసలు లేకపోతే ఆడింత సైజు వస్తానని చెప్పి కొంచెం కలిపోయి బాబు అని చెప్పి ఒకటి తాగిన. అట్లా 10-20 మంది దగ్గర ఇంత కలిపోయి అనుకుంటా తాగిన. మరి ఇక వాళ్ళు ఏమనుకుంటారో మళ్ళీ ఏమేమనుకుంటారో ఎందుకు తిట్టుకుంటారో. ఆహా, ఆడింత తాగి కడుపు నింపుకున్నావా? మరి ఏం చేస్తాం, పైసలు లేక అట్లా వేయాల్సి వచ్చింది. ఇక రాజయ్య తాత అయితే ఆ బింకి మొత్తం తాగిందట. నాకు తెలియలే, కొంచెం ఆడింత తాగిన కదా, రిమా బాగా అయింది. ఎంత తాగుతానా అని తెలియలే, సైజు వస్తానని చెప్పి బింకి తాగిందట. ఇంకా ఎల్లన్నది కూడా గట్ల తాగినట మొత్తం. అయ్యో బింకిలు తాగుతానట తెలియక. ఏం చేస్తాం కానీ ఇక నీ మళ్ళత్త ఇల్లు జాగ్రత్త. మళ్ళెట్టి పోతాను? పచ్చడి నూరితే తింటా అంటేవి కదా. నువ్వు గిదివారి ఎత్తివి, ఇక వచ్చినాక తింటది. ఇప్పుడు ఏం తింటా? ఏది వరకు అత్తడో ఎప్పుడు అత్తడో తాగిన తత్వలా అన్నంలో నీళ్ళు వచ్చి ఇదే పచ్చడి అన్నం అంటే కమ్మగా తింటాడు. ఇంకా నూరుడు ఎందుకు? ఏం నూరి. నువ్వేమన్నా నేనా ఇవాళ వంట చేయను పో. ఏమైంది లత? ఏమైంది? మళ్ళీ లొల్లి? నేనేం లొలి పెట్టినా? నేను లొలి పెట్టలే, మీ అవ్వే లొలి పెట్టింది వరదాకా. ఏమైందట? ఏం లొల్లి? మొన్న ఫంక్షన్ పోయినాం కదా మనం, ఈవెన్ విలువలేదని నాతో లొలి పెట్టుకుంటాంది. మొన్ననే చెప్పినాం కాదే మనమే నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫంక్షన్ పోయినామని చెప్పినా కానీ ఏం చేస్తాం, సమర్కాకోలు వరింది వరదాకా. ఇక ఓనీతి నువ్వైతే చదువుకపో. గదే చూస్తానా, బట్టలు చదువుకొని మా వాళ్ళ ఇంటికి పోదామని చూస్తానా. అయ్యో ఎందుకు తీయే, మా అవ్వని ఏదో ఒక విధంగా సముదాయిస్తా గాని. ఇది వరకు ఎన్నోసార్లు సముదాయించినావు, ఇక చాలు. అరే నోరంతా సొడలు పోతా, ఒక సుక్క తాగుదామంటే దొరకలేదు. ఎట్లరో గతో ఎన్ని ఇండ్ల పోటీ పోయినా ఎవ్వరు లేరు, అందరు తాళాలు వేసి ఉంటాయి. అబ్బా ఎట్లా ఇంత కాళ్ళు పొట్టు దొరుకుతాయి? ఇరుగా తాగుదు. రిమ్మలు ఉంటే అది వేరే ఉంటుంది కానీ. ఇగో మీరిద్దరు ఇట్నే లొల్లి పెట్టుకుంటూ ఉన్నది అనుకో, నీ ఇంట్లో ఉండా చెప్తానా. ఉండకు, ఎటు పోతావు పో, ఏ దేశం పోతావు పో. ఇగో ఆమె ఇంట్లో ఉంటానో నేను ఇంట్లో ఉంటా, నువ్వు ఏం ఆలోచించుకుంటావో ఆలోచించుకోపో. నాలుగే సొడలు పో అట్టే. ఆ వైన్ షాప్లో ఉద్దరేమంటే తెలియరా ఎట్లా గతిరు గోసో. ఎవరు ఆటోళ్ళు లేరు. అరే ఫంక్షన్లు జరుగుతలేవు, ఎవరు ఆటోళ్ళు లేరు. ఎట్లా చేస్తు మరి? ఏం చేస్తు? వీళ్ళ లొల్లి నేను భరించలేను. ఇంకొకసారి లొల్లి పెట్టకుండా పెట్టుకుంటారు కదా. నేను తాగిందే కావాలి. ఆగి ఇవ్వాలి వీళ్ళ సంగతి చెప్తా. అద్దే అవ్వ అంటే మా అవ్వ అంతే, మా భార్య అంతే. చీటికి మాటికి లొల్లి ఒకటే లొల్లి. ఎవ్వరినో చెప్తే వీళ్ళ సంగతి నేను చెప్తా. తాగిందే కావాలి. అబ్బో చచ్చిపోదాం అంటే ధైర్యం చాలతలేదు. ఒక 10 నిమిషాలు ఆగుతా మరి బతుకన్నా. అబ్బో వాళ్ళిద్దరు లొల్లి భరించలేను, సచ్చిందే కావాలి. ఈ మందంతా ఎట్లా ఉన్నది, వాసన గలీజ్ కత్తాంది. కొంచెంసేపు ఆగుతా. అగో ఇక్కడ ఎవడో కూర్చున్నాడు.
అబ్బో వాడు శ్రీనివాస్ గాడు అదరికే చంపుతా నరుకుతా అని ఓ భూజాల కన్నెలు అయినాయి. వాని దగ్గర సీసున్నది. అబ్బా వాడు ఎంత తిట్టినా మంచిదే కానీ వాని దగ్గరికి పోతా. ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటా అంటే అన్ని బాధలే కనిపిస్తున్నాయి. బతుకుదామంటే ఒక్కటన్నా మంచిగా అనిపిస్తలేదా? వాడు శ్రీనివాసు అంత మంచిగానారా? అబ్బా నిన్ను ఎంత తిట్టినా కానీ గీ టైంలో మందలు ఇస్తున్నావురా. నువ్వు ఎంత మంచోనివిరా. ఇక మంచోడు చెడ్డోడు ఏమున్నదిరా. ఇక నువ్వు ఉట్టినే అంటావా, ఉట్టినే పెడతావా? ఏదో నీకు బాధ అనిపించడం ముచ్చట తిట్టినావు కానీ ఇక ఏం చెప్తావు? సిట్టింగ్ మీద కూర్చున్నావు కదా, పోసుకున్నారో గ్లాసు నిండా. పోసుకున్నా కానీ తాగాలంటే భయం అనిపిస్తుందిరా. భయం ఏమున్నదిరా, కట్ట మీద కూర్చుండి మీ సోపదాలతో బాగానే తాగుతావు కదా. అప్పటి సిచ్యువేషన్ వేరు, ఇప్పటి సిచ్యువేషన్ వేరురా. సిచ్యువేషన్ ఏమున్నదిరా, గిలాసులో పోసినాక పట్టుకొని పిసుకొని తాగాలి. ఇగో ఉన్నదిరా, ఎవరి కోసం అయితే ఉన్నదిరా. గిలాసు పోసినాక చక్కగా తాగాలి, లేట్ చేయద్దు. అబ్బా అంత తీయకున్నది ఎవరో ఇవాళంత వేరే తీరు ఉన్నది. అరే కాదురా, అసలు అది ఎందుకు తాగినవురా? ఎందుకు తాగినామంటే గిలాసులు పోసుకొని ఎక్కువసేపు ఉండదు దాన్ని సపరేట్గా తాగినా. అరే బీరు చల్లగా ఉంటేనే మంచిగా ఉంటుంది, ఇట్లా కాసేపు బయట తీసి పెడితే వేడవుతుందిరా. ఇంకేది నీకు గంతగానం ఉన్నది, దాని నుంచి తాగు. ఏం తాగిన మనకి పిత్తాంత గురించి చదువుతున్నావురా, తాగది. అరే అట్లా కాదురా, నా కోసం తెచ్చుకున్నది నువ్వు ఎందుకు తాగినావు చెప్పు నాకు. అరే మల్లెల్లో లేరా, ఏదో తాగినా. ఇక ఏమున్నది అంత నువ్వేదా రాదు ఇంత నాకు పోసి ఏమున్నదిరా, అంత ఇట్లా ఉన్నది. అగా కడుపంతా వచ్చినట్టు అవుతుంది. ఎవరు కడుపు నొచ్చుడు కాదురా, ఇగో ఇది చూడిటు. ఏంటిది ఇది గీసేసేంది? దగ్గుమందా? దగ్గుమందు కాదురా, ఇది ఎలకల మందు. మా భార్య ఎలుక కోసం అని మందాలు తెచ్చి పెట్టుకుంటే మా భార్యకు మా అవ్వకు లొల్లు అవుతుందని మందు సీసా తెచ్చుకొని ఇలా కలుపుకున్నారా, నువ్వు వచ్చి తాగినవు. బాబు అయ్యో ఏం గతి చేసినవరు? అయ్యో 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 వారి అయ్యో నాకు అంత అవుతుందిరా. అయ్యో అబ్బో నాకు భయం అవుతుందిరా. నువ్వు ఎలకల మంది ఎట్లయినా తాగినావు కదా, నేను ఈ బీరే తాగుతా. బాబో ఈ కథ నాకు బీరే ఆదురు. ఇప్పుడు నేను బతుకుతున్నా చచ్చిపోతున్నా. అయ్యో నేనైతే మంది అయినా నాకేం కాలే. అబ్బో నా భార్య ఈ ఎలకల మంది ఏమైందని తిడుతుంది కావచ్చు. ఇక నాకేం కావాలి, అయితే పోతానా. అయ్యో మరి అరే ఎటు పోతారా? అయ్యో నన్ను నాగం చేసిపోతారవా? నేను ఇంటికి పోతానా? అయ్యో నన్ను కూడా తీసుకుపోరు, నాకు తోడు అయితే లేదు, నాకు అయితే అనిపిస్తుంది. అంటే తాగుతావి, నేను తాగేది నువ్వు తాగుతావి. అయ్యో ఎట్లదో అబ్బో అంత అవుతుందిరా. నన్ను నాగం చేసినావురా, నన్ను నాగం చేసినావు. నేనేం చేసిండ్రా? నువ్వేం చేసినావు చెప్పవురా? నాకు చెప్పవదల్లా ఎలకల మంది కలుపుకుంటారా అని చెప్పదాకా నువ్వు ఎక్కడ నడుచుకున్నావు అయినావు. నాకు అంత వాంతింగ్ వచ్చినట్టు అవుతాను. హాస్పిటల్కి తీసుకుపోద్దా ఇక. అయ్యో మన కూడా వస్తాను. మెల్లగా మెల్లగా మెల్లనే వస్తాను. అయ్యో నువ్వు నన్ను ఏమనుకుంటే నేను నిన్నేమనా, నువ్వు నన్ను ఏమనకపోతే నిన్ను నేనేమనా. గంతే పాటు నీ జాగలో నువ్వు ఉండు, నా జాగలో నేనుంటా. గంతే పాటు. అరే బాయిలా పడతావురా, మెల్లగా మెల్లగా నేను తీసుకుపోతాను కదా. అదే నాకు మనకుడు ఉడుతుంది, నాకు భయం అవుతుంది. గుండెలో డక్కు అంటుంది. డక్కులేదు డిక్కులేదు, నన్ను నిన్ను హాస్పిటల్కి తీసుకుపోతుందా? అరే ఎటు పోయిండో ఎక్కనో. ఆగో ఏంది ఇక్కడే మాట్లాడుతాను? పొద్దుననంగా పోయినావు, తినకుండా చేయకుండా తాళాల వాడి తిరుగుతానవా? తాగుతా నీకు తత్వం తెలియదు. ఏం చేస్తాను ఇక్కడ? మనిషి వచ్చిన మానే ఇక వీడు నన్ను చంపుతాండి కాదే. ఓ అన్నయ్య మీకు మాకు లొల్లే. మా ఆయన ఎందుకు కొడతాను? మా ఆయన సోపత ఎందుకు పడతాను? ఓ మనిషి కొట్టుడు కాదే, ఇక నన్ను చంపడానికి ఎలకల మందు పోసిండే. నేను ఎక్కడ పోసినా? నా దగ్గర నేను పోసుకున్నది గుంజుకొని నువ్వు తాగినావు. ఓ తుత్తురుగా నువ్వే పోసినావు కాదురా. నేను తాగే మందు నువ్వు తాగేమో, నన్ను పోసినావు అంటావు. నేను ఎందుకు పోసినా? నేను ఈ పాటికి మంచిగా పోయేటోని. ఏడి పోయేటోని రా, ఏమో బస్సులో వెళ్ళేట్టు చెప్తారు, బస్సులో లారీలో. మనిషి నిజమేనే, వీడు ఎలకల మందు పోసిండే. అయ్యో ఎలకల మంది ఎక్కడిది? ఏమైంది? ఇగో వీడు ఎలకల మందు కలుపుకున్న బీరు ఇచ్చిండే.
అయ్యో అన్న నా కొంప ఉంచిన కాదు అన్న, లొల్లైన ప్రతిసారి నిన్ను చంపుతా నరుకుతా అనేది అదంతా నిజం చేసినావా? మంచిగా చూసినావా, ఆయన దాగి చూసినావు, మందు కలిపినావా? నేను అనుకుంటూనే ఉన్నా ఎప్పటికి లొల్లైన ప్రతిసారి నిన్ను చంపుతా, అవసరమైతే నిన్ను చంపి నేను జైల్లో కూర్చుంటా అనేది. పగలు ప్రతీకారాలు అన్నీ నేర్చుకున్నావా? లొల్లంతా అయిపోయింది కదా, అయిపోయినాక కూడా నీకు పగ కనబడ్డదా? అయ్యో చెల్లెని అట్లా చూడలే చెల్లె, నేను తాగుతా అంటేనే గుంజుకొని తాగిండు. గుంజుకొని తాగుడు ఎక్కదురా, నేను తాగుతుంటే కూడా చెప్పలేదు. సప్పుడే గొంతులంత ఎట్నో అవుతుందంత తీయకుండా మందు పాడబడా. అయ్యో అయిపోయింది, అంత వచ్చింది, ఇక లాభం లేదు. అయ్యో 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 అంటే నేను చచ్చిపోతాను నానే మరిచిని. అయ్యో నన్ను దావకాన కన్నా తీసుకుపోవే మరిచిని. ఏ ఆగు, ఇక్కడ లొల్లెంతో తెలియదు, ఆ అన్నయ్య మందెంతో దాపించిందో తెలియదు. దావకాన పోయి ఏం చేస్తావు? పోలీస్ స్టేషన్ పోవాలి ఇప్పుడు, ఈయన మీద కేసు పెట్టాలి. ఈయన లొల్లైన ప్రతిసారి నిన్ను చంపుతాను ఎగరే కదా. అప్పుడు గురకాయించినప్పుడు చూసినప్పుడు అనుకున్నాను నేను వీడు ఏదో ఒకటి చేస్తాడని. ఈయన దూరం ఉండు అని చెప్పిన, అయినా వాళ్ళ దగ్గరికి పోతుంది. నేను దూరమే ఉండనే, వీడి గాలిపోను వీడి సీసా పెట్టుకొని ఆడ కూర్చున్నాడు. అయ్యో సీసా రమ్మంటుంది అనుకోని నేను దవా వైరా గిలాసు తీసుకొని పుడక్కంది ఆయన. అయ్యో ఎట్లనే గతి. ఏమైంది ఇక పగోళ్ళతోటి మనకేం ముచ్చట? ఏమో అలాయ్ బలాయ్ తీసుకుంటా వస్తాను. అలాయ్ బలాయ్ కాదే, మీ బాధ భరించలేక ఇగో ఇలకల మందు బీర్లా కలుపుకొని తాగుదామని గిలాసు ముందా పెట్టుకుంటే అచ్చి గుంజుకొని తాగిండు. ఇక నేనేం చేయాలి, నేను చంపినామంటారు వాళ్ళు. ఒక కనబడేటట్టు బీర్ సీసా కనబడేటట్టు ఇట్లా పెట్టి మళ్ళీ మాట్లాడతాను. నువ్వు మాట్లాడకురా. ఇగో శ్రీనివాసు, నువ్వు అసలు మాట్లాడకు. చెల్లె ఇగో నేనే సర్దాం అనుకోని గిలాసులో పోసుకున్నా, అచ్చులు అడుక్కున్న తాగిండు. నేనేం చేయాలి చెప్పు. ఇక కాదే, ఇక బీర్ సీసా ఇట్లా ముందర పెట్టిండే, నాకు పానం కొట్టుకుంటుంది కదా, టకటా కురికినా తాగినా. గా సీసన్ ఎలకల మంది ఎక్కడిది? మొన్న ఎలకల కోసం ఎలకల మంది ఇలా పోసినట్టు కాదే, పల్లీలలో కలిపి ఈ మంది ఎలకల పెట్టిన. అబ్బో ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు ఎప్పటి నుండో. మా మీద పగ బాగానే పట్టిండ్రు, సందు చూసిర్రు, మందు పోసిర్రు. అయ్యో అవునే, ప్లాన్ ప్రకారంగానే చేసిళ్ళు. అరే కాదురా, గా సీసల మందు పల్లీలలో కలిపి ఎలకలకు పెట్టవా? అవునే, ఇంట్లో ఎలకలు బాగా తిరుగుతాయి అని మందు పెట్టమన్నావు కదా నువ్వే. ఓష్ని నువ్వే బట్టి ఇంట్లో 20 ఉన్న ఎలకలు 60 అయినాయి. అయ్యో గట్లయితే మందు పెడితే ఉన్నాయి మాయమావాళ్ళు కదా. నా కథ మాయానికి వచ్చింది, అవి మాయం కాలేదు. మాయం ఎందుకైతే తేనె మొత్తం ఇంకెక్కువ కావా? తేనెందుకు పోసిండే? నేను ఇంట్లో ఉన్న మందు పోసిన. ఆ సీసాలు ఉన్నది ఎలకల మందు కాదు, తేనె. పచ్చ సీసాలు ఉన్నది ఎలకల మందు. అయితే ఇప్పుడు బతకపోయింది ఎలకల మందు కాదా, తేనెనా? అయితే నీకెందుకు కడుపులో వస్తుంది? ఏమో మరి, నేను తిరగకుండా పరిగడుపున తాగినందుకు కడుపు వస్తుంది కావచ్చు. చూసినావా చెల్లె? అందుకనే నేను తినిపోయి తాగుమన్నా. ఫ్రీ వస్తే ఫినాయిల్ అయినా తాగుతావు. పగోళ్ళ దగ్గర తాగినవని నాకు మస్తు భయమైంది. గదేనే, గట్లనే నాకు కూడా భయం అయింది. ఇక పోరా శ్రీనివాస్ పో, మన భూమి జాగాల గొడవల దగ్గర చూసుకుందాం నీ సంగతి. అబ్బో ఎలకల మంది అనుకొని మస్తు జల్లు అన్నది పాడుబడి. ఏమన్న దగ్గర ఫ్రీ అయితే తాగద్దిగా, నా దగ్గర పైసలు ఉంటేనే తాగుతానే. ఎందుకు తాగుడు మరి? తాగుడు మొత్తం బంద్ చేయి. తాగుతా నీకు పడుతూనే లేదు, కడుపు నొత్తాను అనుడు, ఇంకేమో తాగుతాడు. తాగుడు మొత్తం మానే. ఇక అంటే ఫ్రీగా వస్తుందని తాగుడు. ఫ్రీ ఉంచిన బంద్ పెట్టు. ఫ్రీ అని మొత్తం పానమయ్యే కథ అయింది. ఎంత జల్లు మన్నది ఎరికేనా? నువ్వు మంచిగా ఉంటావు, నీ చుట్టూ చేసేటోళ్ళకి ఉంటుంది కథ. నాకు కూడా జల్లు పడ్డదే, నువ్వు దావకాన తీసుకోపోకుండా ఇక్కడనే లొల్లి పెడతాను. లొల్లికే నువ్వు ఎక్కువ. అంటే వాళ్ళు ఏం చేసిరో, పంచాయతీ ఏం చేసిరో తెలియద్దా? వాళ్ళు ఏం చేసిరో తెలియదు, నేను అడవ ఏం చెప్పాలి? అరే ఫస్ట్ బతికించుకున్నంత పంచాయతీ సంగతి చూస్తారు, కానీ బతికించుకునే చూస్తలేవేందే నువ్వు? దావకాన తీసుకుపోవాలని చూడాలి కానీ నువ్వు పంచాయతీ అని అంటావు. అంటే పంచాయతీ ఏదైదో నీ పెద్ద మనుషులు కూర్చోబెట్టి గా పంచాయతీ పెట్టినా? వాళ్ళు ఏం చేసిరు ఏందని అడగండి. ఏంది తెలివందే పోయి దావకానకు పోయి ఏం చేస్తావు? ఏమైందని చెప్పాలి వాళ్ళకు? ఏమప్పా ఏం తుత్తురు తుత్తురు ఇక తాగపా, తాగుడే బంద్ చేసినాక ఏది ఉండదు పట్టుపా. మంచిదైతే ఈ దెబ్బకి తాగుడు బంద్ పెట్టిన అంటున్నావు కదా, మంచిదైతే. అయ్యో మా లొల్లి తట్టుకోలేక నువ్వు చచ్చిపోదాం అనుకున్నావా? అవునే, మరి ఏం చేయాలి? మీరు అట్లా బాధ పెడతారు. మీ అవ్వేమన్నా నేను చదరకపోతుంది. ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకు. సరే నువ్వు మారినావు కదా, నాకు అదే మంచిది. అయినా నీ నా గిలాసు అస్సలే తాగపోతూ, భయానికి ఆన్నే పడేసత్తు. ఈ కాంచి ఈయన కోసమైనా లొల్లి పెట్టుకోవద్దు, మంచిగా ఉండాలి.